यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्री गुरुभ्यो नमः। శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు అందరికీ కూడా పురాణ రహస్యాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. మనలో ఉండేటటువంటి చీకట్లను తొలగిస్తూ ఆలోచనలకు పదును పెడుతూ విజ్ఞానాన్ని అంతటి కూడా మన పురాణాల్లో ఎట్లా నిక్షిప్తమయ్యింది, దాన్ని ఎట్లా అనుసరించాలనే విషయాలు చెప్పేటటువంటి ఈ తమసోమా జ్యోతిర్గమయ అనే భావంతో కూడుకున్నటువంటి పురాణ రహస్యాల కార్యక్రమం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందనే భావన చేస్తూ మనకు అన్ని పురాణాల్లోనూ ధర్మశాస్త్రాల్లోనూ పూజా విధానాల్లోనూ కూడా ప్రత్యేకంగా మనకు ఒక అంశం ప్రధానంగా ఉంది. దాని పేరు జపము అనే శబ్దం. జపము అనేటటువంటిది పాతకాలను పూర్తిగా తీసిపారేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. జపతో నాస్తి పాతకాహ. జపం చేస్తూ ఉండాలి. ఏం జపం చేస్తూ ఉండాలి అనేటటువంటి వ్యవహారం వైపు వెళ్తుంది. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమో లయ. పూజ అనేది భగవంతుని దగ్గర కూర్చొని చేసేటటువంటిది. ఒక విగ్రహం భావన పెట్టుకొని ఆ విగ్రహం ముందర కూర్చొని దానికి పుష్పాలంకరణ, అభిషేకాలు, వ్యవహారాలు చేసేదైతే, ఆ భావన మానసికంగా చేసేటటువంటిది. ఆ కొన్ని స్తోత్రాలు చదువుకుంటూ ఆ స్తోత్రం యొక్క లక్ష్యాన్ని మన మనసులో భావన చేస్తూ దైవానికి మానసికంగా చేసేటువంటి పూజ అంతా కూడా స్తుతి లేదా స్తోత్రము కనుక అయ్యేటట్టయితే బహుముఖంగా వచ్చేటటువంటి భావాలు, మాటలు లేదా దైవనామాలన్నింటినీ కూడా ఏకోన్ముఖంగా మార్చేటటువంటిదంతా కూడా జపము అనే పేరుతో పిలువబడుతుంది. ఈ జపం వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి. లలితా సహస్రనామాలు మొత్తం 1000 నామాలు చదువుకోవటం, పారాయణము, స్తోత్రం కనుకైతే శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చోవటం అనేటటువంటిది జపము అంటాం. 1000 నామాలు మొత్తం చదువుకుంటూ ఉండటం అనేది ఒక పద్ధతి అయితే, స్తోత్ర భావన లోపల అదే మనసును ఏకీకృతం చేసే ప్రయత్నమే 1000 సార్లు శ్రీమాత్రే నమః అనుకోవటం కూడా ఒకటే పద్ధతి. పుణ్యం రెండింటికి సమానమే. అది ఎంతగానైతే ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నామో 1000 సార్లు శ్రీమాత్రే నమః అని చేయటం కూడా అంతే సరి అయినటువంటి పద్ధతి అవుతుంది. అదేవిధంగా అన్నిట్లోనూ కూడా అన్ని అష్టోత్తర శతనామాలు, అన్ని రకాలైనటువంటి స్తోత్రాలలో కూడా ఎవరు ఏ మార్గాన్ని అనుసరించే వాళ్ళు ఉంటే ఆ మార్గాన్ని అనుసరించవచ్చు. కానీ దీని వెనక తత్వం ఏమిటి, దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ అంశం మీద మనం దృష్టి సారించకపోయేటట్టయితే ఈ జపము ఎందుకు చేస్తున్నామో, ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితికి వస్తుంది. మనిషికి తన కర్మల వల్ల ఆలోచనలు అధికంగా వస్తాయి. అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. కర్మని తప్పించుకోలేకపోతున్నాం అని చెప్పేసి అనే భావన అందరికీ తెలిసిందే. ఆ కర్మ కృత పాపాల వల్ల లేకుంటే ఇబ్బందుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటుంటాయి. పూర్వకర్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్పేసిన మాట ఉంటుంది. వ్యాధి అంటే శరీరానికి బయట కనిపించే రోగం ఒకటే కాదండి. నాకు ఇది లేదు అంటే రోగం, నాకే ఉందనే అహంకారం కూడా ఇంకో రోగం. అనేక రూపాల్లో వ్యాధులు ఉంటాయి. ఇది మనస్సుకు సంబంధించినటువంటిది. మనిషిలో శరీరం లోపల వచ్చేటటువంటి అనేక రకాల అలజడులను మార్చేటటువంటి వ్యవహారం అంతా కూడా మనసు వల్లనే సాధ్యం. ఈ శరీరానికి మనసు అనేటటువంటిది ఒక డ్రైవర్ లాంటిది, ఒక మార్గదర్శనం చెప్పేటటువంటిది. ఈ మనసు లోపల మనకు ఒత్తిళ్ళు, బాధలు, చికాకులు ఉంటే ఈ శరీరాన్ని అది పాడు చేస్తుంది. మనసు ప్రశాంతంగా కనుక ఉండేటట్టయితే శరీరం లోపల ఏ అనారోగ్యం రాదు. కారణం, నాకు కోపం వచ్చింది అనుకునేటట్టయితే ఈ శరీరంలో బీపీ పెరుగుతూ వస్తుంది. ఈ బీపీ వల్ల వచ్చేటువంటి సమస్యలు మనకి ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు. వ్యాధి అనేటటువంటి ఇప్పుడు ప్రారంభం ఎక్కడ అనేది మనకు తెలిస్తే వ్యాధికి ప్రారంభం మనస్సు అని తెలుస్తుంది. కాబట్టి మనస్సు అనేటటువంటి దాని నుంచి మనము పక్కకు జరగాలి. మరి మనస్సు ఎట్లా స్పందిస్తుంది అంటే కర్మల వల్ల స్పందిస్తుంది.
ఈ కర్మలు మనకే ఎందుకున్నాయి, మన చుట్టే ఎందుకున్నాయి అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న మన దగ్గర అందరికీ, ఆధ్యాత్మికవేత్తలకు, సాధారణ వ్యక్తులకు కూడా అసలు భరించలేనటువంటి ఒక ప్రశ్న. దీనికి సమాధానం దొరకట్లేదు. ఈ శరీరమే నాకెందుకు వచ్చింది, ఈ వ్యక్తులే నాకెందుకు నా చుట్టూ ఉన్నారు, ఈ అమ్మా నాన్న, ఈ అక్క చెల్లెళ్ళు, ఈ అన్న తమ్ముళ్ళు నాకెందుకున్నారు, ఈ ఉద్యోగంలో నేను ఎందుకున్నాను, నేను పుట్టినప్పటి నుంచి నాకు ఈ ఆర్థిక స్థితి ఎందుకుంది, ఈ సామాజిక స్థితి ఎందుకుంది, ఒక బలహీనత ఎందుకుంది, ఒక బలం ఎందుకుంది, ఇవన్నీ నాకెందుకు వచ్చి ఏర్పడ్డాయి. ఇవన్నీ తర్వాత కూడా ఒక వివాహం చేసుకున్నప్పుడు ఈ శ్రీమతి లేదా ఈ శ్రీవారు ఎందుకున్నారు, నా గర్భంలో నుంచి లేదా నా ద్వారా ఈ పిల్లలే ఎందుకు పుట్టుకుంటూ వచ్చారు, వేరు రూపాలు ఆలోచించుకుంటూ జీవితాన్ని గమనిస్తూ పోతుంటే అందరూ ఒకే రకంగా లేరు. పొడుగు పట్టి లావు సన్న అనేటువంటి విధానం ఎటువంటిదో ఆర్థిక సామాజిక విధానాలన్నిట్లోనూ కూడా తేడా ఉంది మనిషికి, పురుష స్త్రీలతో సహా. మరి ఎందుకు వచ్చాయి ఇవన్నీ కూడా, ఏంటి దీని వెనక రహస్యం ఏంటి? ఈ భావాలకన్నింటినీ కూడా మన వాళ్ళందరూ కూడా కర్మ సిద్ధాంతము అని పేరు పెట్టారు. కర్మ వల్ల వస్తుంది. కర్మ అంటే నువ్వు చేసిన పని. ఎప్పుడో పెట్టినటువంటి ఒక గింజకు ఇప్పుడు రూపం వచ్చింది, అప్పుడెప్పుడో పెట్టిన గింజకు ఇప్పుడు రూపం రావటం ఏంటంటే, అప్పుడెప్పుడో చెట్టు పెట్టాం, చెట్టు మొదట్లో నీళ్లు పోసాం, నీళ్లు మొదట్లో పోసామని మొదట్లోనే పండు రాదు, పెట్టగానే కూడా ఆ పండు రాదు. ఆ చెట్టు ఎదగాలి, ఆ చెట్టు చివరిలోకి రావాలి, ఆ చెట్టు యొక్క స్థాయిని బట్టి, విధానాన్ని బట్టి ఆ ఫలితం వచ్చే విధానం కూడా మారిపోతూ వస్తుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆలోచిద్దాం. ఈ ఆలోచన వల్ల మనకు కలిగేది ఏంటంటే, అనేక రకాల కర్మల ప్రకారంగా వచ్చే ఆలోచనల వల్ల ఈ శరీరం అనేటటువంటిది మనస్సు స్పందించి ఈ శరీరాన్ని పాడు చేస్తూ ఉంటుంది. దాని ద్వారా ఈ శరీరం ఎప్పుడైతే పాడైపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ అనేటటువంటిది, అంటే ఇప్పుడు పెట్టే గింజలన్నీ సరైనవి కాకపోవడం వల్ల భవిష్యత్ అనేది మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది. భారతీయ జీవన లక్ష్యం మోక్షమైనప్పుడు, ప్రశాంత స్థితి ఏర్పడుతున్నప్పుడు, జీవన్ముక్తిగా బతకాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంటున్నప్పుడు మరి ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతాయి కదా. అందుకని జ్ఞానం కలగాలి మనిషికి. జ్ఞానము కలిగిన తర్వాత కర్మల ద్వారా వచ్చే ఆలోచనలను మొదలు కట్టడి చేయాలి. నాకు వచ్చే ఆలోచనలు చాలా గొప్పవండి అని మనం సర్టిఫికెట్లు ఇచ్చుకోకూడదు. ఇవ్వకుండా మనని మనం కట్టడి చేసుకోవాలి. కట్టడి చేసుకోవడం ద్వారా కలిగేది ఏంటంటే, నెమ్మదిగా ఈ అనవసరమైన ఆలోచనలు వెళ్ళిపోతాయి. మరి ఈ ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి మనకు, ఎందుకు స్పందన కలుగుతుందంటే, మనిషికి ఉండేటటువంటి మనస్సుకు 4 భాగాలుగా చెప్పబడుతుంది. ఇది అంతరంగము అంటారు. అంతరంగం లోపల ఉండే 4 భాగాలను మనం అంతరంగ చతుష్టయము అనే పేరుతో పిలుస్తాం. వాటికి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 4 పేర్లు. ఈ మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పటికీ. ఇంద్రియాలు దీనికి మూలమైనటువంటివి. ఈ ఇంద్రియాల ద్వారా ఏది గమనించినప్పటికీ ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది. దానికి తెలియంది తెలుసుకుందామనే ప్రయత్నం, తెలిసిందైతే నాకు తెలుసు అనే ప్రయత్నం ఏదో చేస్తూ ఉంటుందన్నమాట. ఈ రెండింటి వల్ల మనసుకు అనేక రకాల భావాలు ఏర్పడుతూ ఉంటుంటాయి. రిసీవర్ ఇది అనేక రకాల అంశాలను తీసుకుంటూ ఉంటుంది. మనస్సు తర్వాత బుద్ధి అనేటటువంటిది మరొకటి ఉంటుంది. ఇది విశ్లేషణాత్మకమైనది, తీసుకున్న దాన్ని అనాలిసిస్ చేస్తుంది. రిసీవర్ది ఇది నీకు అవసరమా అనవసరమా అనేది వడపోత కార్యక్రమం చేసి అనవసరాన్ని పరిహరించాలి అని చెప్తూ ఉంటుంది. అవసరమైనవి మాత్రమే స్వీకరించని చెప్తూ ఉంటుంది. ఒకవేళ మనలో బుద్ధి తత్వం సరిగా లేకపోతే, బుద్ధి లేకపోతే జరిగేది ఏంటంటే, పని లేనివన్నీ లోపలికి చేరుస్తాం, పని ఉన్నవన్నీ పట్టించుకోం. తర్వాత మూడవది చిత్తము అంటాం. ఈ 4టిని ఒకే రకంగా వాడం మనం. చిత్తము అనేటటువంటిప్పుడు ఇది మనకు మెమరీ కార్డు లాంటిది. మనకు దాచుకున్నటువంటి శరీరం నిండా, మనసు నిండా దాచుకున్నటువంటి అనేక రకాల అంశాల సమాహారం ఇది. ఈ మెమరీ కార్డుకు సంబంధించినటువంటి అంశం లోపల మనకు కలిగేటటువంటి భావాలు చాలా రకాలుగా ఉన్నాయి. లోపల అనేక రకాల వ్యవహారాలు మన శరీరంలోనూ మన మనస్సులోనూ గూడు కట్టుకొని ఉన్నాయి. గట్టిగా పెనవేసుకొని పోయి ఉన్నాయి, కరడు గట్టిపోయి ఉన్నాయి. వాటన్నిటినీ కరిగించాలి ఆ కరిగించాలి, లేదా వాటిని పట్టించుకోని పరిస్థితికి రావాలి. కానీ అవి మామూలుగా వదిలే పరిస్థితుల్లో లేవు. అంతగా మన లోపల వేరు జన్మల నుంచి వచ్చిన సంస్కారాల వల్ల, కర్మల వల్ల మనలో మమేకం అయిపోయినాయి. అందుకే ఒక వస్తువు చూడగానే నాకు ఇష్టం లేదని, ఒక వస్తువు చూడగానే ఇష్టము అని చెప్పేసి, ఒకదాని మీద ఆకర్షణ, ఒకదాని మీద వికర్షణ,
ఇవంతా కూడా మన చిత్తం మనకు చెప్తున్నదే. అందుకే వేమన లాంటి వాడు కూడా చిత్తశుద్ధి లేని శివపూజ లేరా అంటాడు. చిత్తం శుద్ధి కావాలి, పరిపూర్ణంగా శుద్ధత కేంద్రీకరించాలి. ఆ క్లెన్సింగ్ అనేటటువంటిది కావాలనుకునేటట్టయితే మన లోపల రెగ్యులర్గా వచ్చేటటువంటిది, పునశ్చరణగా వచ్చేటటువంటిది, అనుస్యూతంగా వచ్చేటటువంటి ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఈ ఆలోచనలు రాకుండా కాపాడుకోవటానికి నిత్యము అనునిత్యము అనుక్షణము జపం చేస్తూ ఉండాలి. అందుకని చిత్తం అనేటటువంటి దాన్ని తగ్గించుకోవాలి. ఇంకా నాలుగవది ఉంది, దాని పేరు అహంకారం అంటాం. అహంకారం గర్విస్తూ ఉంటుంది. గర్వం అంటే అహంకారం అంటే వేరే అర్థం కావక్కర్లేదండి. అహం అనేవాడు లోపల ఉండే చైతన్యం కనుకైతే నేను 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 అను ప్రతి దాని చోట నాకు, నేను, నాది ఈ శబ్దాలతో కూడుకున్నవన్నీ కూడా అహంకారంతో చెప్పేవి. నిజానికి మనసుకంత శక్తి లేదు, లోపల ఉండే చైతన్యానికే శక్తి ఉంది. చైతన్యం శక్తివంతమైంది అయితే మనసు ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే. ఆ మనసు తగ్గిపోతున్న కొద్దీ మనిషి విస్తరిస్తాడు. మనసు పెరుగుతున్న కొద్దీ, సమాచారం నింపుతున్న కొద్దీ మనిషి తగ్గిపోతూ వస్తుంటాడు, లోపల చైతన్యం తగ్గిపోతూ వస్తుంది. చైతన్యాన్ని విస్తరింపజేసుకుంటూ మనసు యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటూ రావడానికి ఒకానొక గొప్ప సాధనం మనకు జపము. జపాన్ని ఎట్లా చేయాలి? నిరంతరం చేస్తూనే ఉండాలి. దేవుడి దగ్గర కూర్చున్న 10 నిమిషాల సేపు చేసి, రోజులో అర్ధగంట సేపు దైవ దగ్గర కూర్చొని చేసేటువంటి జపం వల్ల 23.5 గంటల తర్వాత ఏదైనా ఆలోచించుకోవచ్చు అనే భావన సరైంది కాదు. ఒక ఉద్యోగం ఎంత శ్రద్ధగా చేస్తామో జపం కూడా అంతే శ్రద్ధగా చేయాలి. మనిషికి రోజుకు ఒక వైజ్ఞానికమైనటువంటి పరిశోధన ప్రకారంగా 65,000 ఆలోచనలు సాధారణ వ్యక్తికి వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ 65,000 ఆలోచనల లోపల దాదాపుగా 95 నుంచి 97% వరకు, 98 కూడా నిజంగా రిపీటెడ్ థాట్స్ అట. అవే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. మరి ఇన్ని రకాల ఆలోచనలు వస్తూ ఉంటుంటే ఆ ఆలోచనలన్నీ వ్యర్థమే కదండి. అవసరమైనటువంటి స్ఫురణ శక్తితో కూడుకున్నవి, స్పాంటేనిటీతో కూడుకున్నటువంటి అంశాలు కేవలం 2%, 3% సంబంధించినవి. మరి ఈ కొంచెం ఆలోచనల కోసం ఇంత మనస్సును వ్యర్థం చేస్తున్నాం కదా మనం. ఇంత ప్రదేశం లోపల మనం పెట్టగలిగినటువంటిది ఫ్రమ్ మల్టిపుల్ థాట్స్ టు సింగిల్ థాట్ అనేటటువంటిది జపానికి. బహుముఖమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఏకోన్ముఖం చేసేటటువంటిదంతా కూడా జపము అని పేరుతో పిలుస్తారు. జపము నిరంతరం చేయాలి అనుకున్నాం. నామపారాయణాలు తీసుకునేటట్టయితే ఎక్కడ కూర్చున్నా ఏ రకంగానైనా చేసుకోవచ్చు. కాబట్టి దైవనామం, ఇష్టదైవనామాన్ని ఏదో రూపంలో తీసుకొని ఆ నామాన్ని నిరంతరం జపం చేయటం మంచిది. దేని ద్వారానైనా ఫలితాలు దాదాపుగా ఒకటే. జపం అనేటటువంటిది అసలు చేసే పని ఏమిటంటే నీకు వచ్చే ఆలోచనల నుంచి నిన్ను దూరం చేస్తుంది. ఇష్టమైన నామము మనకన్నా మనం ఆరాధించే నామం కనుకైతే దానితో మమైకమైతాం కాబట్టి ఇవన్నీ మర్చిపోతాం. ఈ అనవసరమైనటువంటి ఆలోచనలు దగ్గర నుంచి దూరం అవుతూ ఉంటే అప్పటికీ కొంతకాలం పాటు ఎదురు చూస్తూ ఉంటాయి నిన్ను ఇబ్బంది పెట్టడం కోసం. కానీ అంతసేపు చూసిన తర్వాత కూడా చిట్ట చివరికి మన వల్ల కాదు అనుకుంటున్నప్పుడు అవి మన నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని జపభావన అనేటటువంటిది చాలా శ్రద్ధగా చేయాల్సిన అంశం. ముందుగా మనం ఏదైనా ఒక నామం శ్రీమాత్రే నమః అనుకుంటూ మొదలుపెట్టామనుకోండి, 3 సార్లు 4 సార్లు 5 సార్లు చేయగానే 5వ సారి కాగానే మన మనసు మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మొన్ననే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా జరిగింది ఇట్లా జరిగింది, అక్కడ ప్రసాదం ఉంది, కుంకుమ ఇట్లయింది, అక్కడ వాళ్ళు ఇట్లా అన్నారు ఎట్లా అన్నారు అనుకుంటే ఏదో ఆలోచనలకు వెళ్ళిపోతూనే ఉంటాం. మళ్ళీ అర్ధగంట దాకా వెళ్ళిపోతాం. అయ్యో నేను అది కాదు జపం చేస్తున్నాను కదా అని గుర్తు రావాలి. ఫస్ట్ గుర్తు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి శ్రీమాత్రే నమః అని మొదలు పెడుతూ ఉండాలి. ఇట్లా వెనకకు వెళుతున్నటువంటి మనస్సును, కర్మల వైపు వెళుతున్నటువంటిది, జరుగుతున్న కార్యక్రమాల వైపు వెళుతున్నటువంటి మనస్సును లాక్కొని వచ్చేసి ఒక అంశం మీదకి బహుముఖంగా ఉండే ఆలోచనలను ఒకే ముఖం వైపు తీసుకొని వెళ్ళిపోతుంటుంటే మనిషికి సహజంగా తనకుండే శక్తి వ్యర్థం కాకుండా కాపాడబడుతుంది. కాబట్టి అతను శక్తివంతులవుతూ ఉంటాడు. ఆ శక్తి వల్ల అతడు ఈ లోకంలో చేయదగినటువంటి పనులన్నీ కూడా చాలా వేగంగా, చాలా సులువుగా, ఆనందంగా చేయగలుగుతాడు. నిరంతర నామస్మరణ అని చెప్పేసిన పదం దీనికి ప్రాతిపదిక. దీన్ని అనేక రూపాలుగా చేసుకుంటూ ఉండే సంప్రదాయం ఉంటుంది. కాస్త పెదాలు కనిపించి కనిపించకుండా కదిలిస్తూ చేసే పని, బాహ్యంగా గట్టిగా చేసే పని. ఎందుకంటే కొన్నిసార్లు ఇంకా మన మనస్సు అస్సలు వినకపోతే బయటికి నామపారాయణం చేసుకుంటూ కూర్చోవాలి.
లేకపోయేటట్టయితే కనీసం ఇంకా అలవాటు బాగా చేసుకుంటూ ఉంటే ఏ ఒక్క లైనో ఏ ఒక్క నామమో నిరంతరము మనసులో చేస్తూ దానితో ఆనందిస్తూ ఉండాలి. ఆ అక్షరాన్ని దర్శిస్తూ ఉండాలి. వేగంగా మొదలుపెట్టిందల్లా నెమ్మదిగా అక్షరక్రమం తగ్గించుకుంటూ రావాలి. ఇష్టదైవం అయితే ఆ దైవ భావాన్ని నామపారాయణం చేస్తూ ఆ దైవం యొక్క ముఖాన్ని, దర్శనాన్ని, ఆ పాదాలను చూసుకుంటూ మనసులో దర్శించుకుంటూ చేయాలి. లేదా కళ్ళు మూసుకొని చేసేటువంటి అవకాశం మనకు దొరికే పరిస్థితి కనుక ఉండేటట్టయితే ఆ కళ్ళు మూసుకుంటున్నప్పుడు ఈ సృష్టి చైతన్యం వైపు, సూర్య చైతన్యం వైపు, లేదా ముఖము ఏ దైవానికి గనక నమస్కారం చేస్తున్నామో ఆ దైవ ముఖాన్ని చూసుకుంటూ మానసికంగా ఈ జపం చేస్తూ ఉండేటట్టయితే, ఆ పక్కన కూర్చొని చేస్తున్న భావన పొందేటట్టయితే వెంటనే అటు స్మరణ ఇటు దర్శనం రెండూ కూడా ఒకేసారి జరుగుతూ సాధ్యమైనంత వరకు మన మనస్సుల్లో ఇతర భావాల నుంచి మనం కట్టడి కాబడతాం. జపానికి లక్ష్యం అన్నిటికన్నా ఎక్కువగా ఈ జపం చేస్తే ఈ ప్రయోజనం అనేటటువంటి మాట కన్నా ఎక్కువగా ఈ జపం చేస్తున్నప్పటికీ కూడా ఆ అక్షరక్రమాన్ని బట్టి మన లోపల ఉండేటటువంటి వ్యర్థమైన ఆలోచనలన్నింటినీ కూడా పక్కకు చేర్చడం అనే అంశం మీద మనకు దృష్టి కేంద్రీకరించాలి. అందుకే ఇష్టదైవము అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఒక్కొక్కరికి ఒక్కో దైవం ఇష్టం. ఒకరికి గణపతికి ఇష్టం కావచ్చు, ఒకరు కుమారస్వామి, ఒకరు శివుడు, ఒకరు విష్ణువు, ఒకరు అమ్మవార్లలో అనేక రకాలు ఏదైనా కావచ్చు. తమ చుట్టుపక్కల ఉండే దేవాలయాలు ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు, ఆ దేవుని యొక్క నామం ఇష్టమైన వాళ్ళు కావచ్చు. అందుకని ఏ నామము జపం చేస్తున్నాము అని కాదు, జపం ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం, ఎంత స్పష్టంగా చేస్తున్నాం అనేది ముఖ్యం. మనసులో నిరంతరము అన్నాను. అందుకే ప్రయాణం చేస్తూ చేయటం, నిద్రలు ఇస్తూనే మొదలు పెడితే నిద్రించేంత వరకు కూడా వేరు అవస్థల్లో ఒక గాలి ఏ విధంగా పీల్చుకుంటున్నామో ఆ సమయానికి ఇబ్బందులు లేవు కదా, అది దైవమే కదా గాలి. ఒక వాయు సంచారం ఏ విధంగానైతే శరీరంలో సంచరిస్తూ ఉంటుందో మన ఆలోచనల్లో కూడా నిరంతరము భగవంతునితోనే కలిసి ఉండటం ముఖ్యం. ఈ సమయంలో కలవకూడదండి దైవంతో తప్పు, ఈ సమయం లోపలనే కలవాలి అని చెప్పడానికి నామపారాయణానికి ఇబ్బంది లేదు. వేరే ఏదో సందర్భాల్లో మంత్రశాస్త్రానికి సంబంధించిన అంశాల్లో, ఉపాసనా క్రమాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యవహారాల్లో తేడా, కానీ నిరంతర జప సాధన విషయం లోపల ఈ ఇబ్బందులు లేవు. శ్రీమాత్రే నమః అని ఎప్పుడైనా అనుకోవచ్చు, ఓం నమో నారాయణ ఎప్పుడైనా అనొచ్చు, ఓం నమ శివాయ అనుకుంటూ ఉండొచ్చు, హరహర శంకర జయ జయ శంకర అంటూ కూర్చోవచ్చు. ఏది అనుకుంటున్నప్పటికీ కూడా ఇష్టదైవ ప్రార్థన చేసుకుంటూ ఉండటం వల్ల మనకు మన ఆలోచన నుంచి దూరం అవుతాం. అనవసరమైన ఆలోచనల వల్లనే కర్మలు పెరుగుతున్నాయి. ఏ కొంచెము సేపు మధ్యలో ఆపినప్పటికీ కూడా ఆ ఆలోచనలు వెంటనే పరిగెత్తుతూ వస్తుంటాయి. లోపల ఉండేటటువంటి ఆలోచనలు ఎంతవరకు వెళ్ళాలంటే మనం చేసే నామపారాయణాలు అది భర్జనమైపోవాలి అంటారు. ఈ భర్జన శబ్దానికి అర్థం ఏంటంటే, ఏదైనా సరే ఒక గింజ భూమిలో వేస్తే ఎప్పటికైనా ఒకప్పటికి అది మొలకెత్తే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఆ గింజ భూమిలో పడ్డా ఎక్కడ పడ్డా దాన్ని వేయించి వేసేసారనుకోండి, వేయించి వేస్తే దాంట్లో జీవం పోతుంది. జీవం పోయిన తర్వాత ఇంకా అది మొలకెత్తే అవకాశం లేదు కదా. అందుకని అటువంటి గింజగా మన లోపల ఉండే ఆలోచనలు పూర్తిగా వెళ్ళిపోవాలి, లేకపోతే ఏదో జీవితం గడిచిపోతూ ఉంటుంది అంతే. ఈ లోకానికి ఎందుకు వచ్చాం, ఎన్ని పుణ్యకార్యాలు చేసుకుంటే ఇప్పుడు ఈ రూపంలోకి వచ్చాం. ఈ పుణ్య కార్యక్రమాలన్నీ కూడా దాటుకొని మనం ఎట్లా వెళ్ళాలి, శరీరం లోపల ఒక వేడిని ఎట్లా పెంచుకోవాలి, ఒక మంచు ముక్కలాగా ఉండే మనం నీరుగా మారాలంటే మధ్య లోపల ఒక వేడి తగలాలి మనకు. ఆ వేడి తగలటం అనేటటువంటిదే ఈ జప సాధన. అక్షరక్రమం ప్రకారంగా మన వాళ్ళందరూ కూడా ఏదైనా అక్షరం చేస్తుంటే మొదటి సాధన లోపల ఎన్ని అక్షరాలైతే నువ్వు చేస్తున్నావో అన్ని లక్షలు చేయమని అంటుంటారు. దీన్ని అక్షర లక్షలు అంటుంటారు. ఇది ప్రాక్టీస్ కోసమేనండి. తప్పనిసరిగా మనకు మనస్సు పక్కకు పోకుండా నియంత్రించుకునే విధానమే మనకు చేసేటటువంటి ఈ జప సాధన. అందుకని ఆ మార్గంలో మనం వెళ్ళాలి. జప సాధన అనేటటువంటిది నిరంతరం చేసుకునేందుకు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉండాలి. లేకపోయేటట్టయితే మనస్సు చాంచల్యమైనది. ఆ చంచలమైన మనస్సుతోని మనం జపాన్ని సాధించలేనప్పుడు, మన మనస్సు మారనప్పుడు మనం ఇన్ని పనులు చేసినా కానీ వ్యర్థమే. ఏదో నేను 10 నిమిషాల సేపు జపం చేసుకుంటానండి రోజు, లేదా గంట సేపు చేస్తానండి అంటే మిగిలిన 23 గంటల సేపు మనం ఏదైనా పిచ్చి వేషాలు వేస్తున్నాం అనుకోండి, ఈ గంట సేపు సాధించినటువంటి ఏ పుణ్యమైతే ఉందో అది మనకు వినియోగపడదు. అందుకని ఎంత ప్రయత్నం చేయాలి అంటే, ఎక్కడ కూర్చున్నా ఎక్కడ ఉంటున్నా ఏ మాత్రం కొంచెం ఖాళీ దొరికినా ఖాళీ దొరికించుకొనైనా
ప్రయత్నపూర్వకంగా మన మనస్సును ఒకే చోట ఏకీకృతం చేస్తూ అనవసరమైనటువంటి ఏ ఆలోచనకు దగ్గర కాకుండా కూర్చొని చేసేదే జపము అంటాం. దీనికి ముఖ్యంగా బాహ్య జపం అనేది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి పనిచేస్తే నిరంతరం చేయదగింది మనస్సుతో. ఎక్కడ కూర్చున్నా అదే పని ఉండొచ్చు. వేల మంది మధ్యలో ఉండి కూడా మన మనస్సులో మనం ఉండి మన ఆలోచనతో మనం చేయొచ్చు. ఇంకా నడుస్తూ కూడా నడకకు అనుగుణంగా అక్షరాలను పేర్చుకుంటూ వెళ్ళచ్చు మానసికంగానే. ఇదంతా ప్రాక్టీసింగ్ మెథడ్ అంటాం. ఏ రూపంలోనైనా నీ మనస్సును కంట్రోల్ చేయటం, ఆపటం. ఈ ఆపటం వల్లనే ఈ అనవసరమైనటువంటి కర్మల నుంచి మనం పక్కకు జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే కర్మలు అనేటటువంటి మన వెంట పడుతూనే ఉంటాయి. ఆ కర్మల వల్ల ఇబ్బందులు పడుతూనే ఉంటాం. ఈ ఇబ్బందులు పడేటువంటి వ్యక్తికి ఆటోమేటిక్గా దానివల్ల వచ్చే సమస్యలు ఏర్పడుతూనే ఉంటుంటాయి. కర్మలను అధిగమించాలంటే మనం చేయదగినటువంటి ఒకే ఒక పని నిరంతర ధారణ జపమే. ఎప్పటికీ చేసేది జపమే. ఈ జపాల లోపల ఫలానిది జపం చేస్తే ఫలానిది వస్తుంది అనేటువంటి భావనతో మొదలు పెడితే అది ప్రయోజనం ఉద్దిష్ట చేసేటటువంటి జపం అవుతాయి. ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసే జపం. అక్కడ అంతే, మీ శక్తిని పెంచడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంటే ఆ శక్తి వల్ల ఒక లైన్నో ఒక శ్లోకాన్నో లేక ఒక నామాన్నో నిరంతరం చేస్తూ ఉండేటట్టయితే ఏ సంపద కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, అది ఆరోగ్య సంపద కావచ్చు, ఆనంద సంపద కావచ్చు, సంతాన సంపద కావచ్చు, విద్యా సంపద కావచ్చు, గృహ సంపద కావచ్చు, ఏదైనా సరే ఒక సంపదను ఆశిస్తుంటే అంతకన్నా నీ శక్తి తక్కువగా ఉంటే నీ శక్తిని పెంచుకుంటూ పోవడానికి ఇది ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఇది సాధించబడుతుంది అనేటటువంటిది ఒక ప్రయత్నం. ఇది కాకుండా ఉండేటటువంటి అసలు రూపం ఏంటి జపానికి? నీది ఏమీ సంబంధం లేదు. నీ కోరికలు తీరుతుంటాయి, తీరవు, నువ్వు మాత్రం పెంచుకుంటూ పోవటమే. నీ స్థాయి పెరగాలి అంటే నీ మనస్సును నిరంతరము ఏకీకృతం చేసి తీరాలి. ఒకే అంశం మీదికి చేరాలి. అంత పెద్ద ఎండను ఒక భూతత్వం కనుక పెట్టేటట్టయితే బహుముఖమైనటువంటి కిరణాలు ఏకోన్ముఖం చేస్తే కింద కాగితం పెడితే కాగితం బగ్గున మండినట్టుగా మన లోపల ఈ వచ్చేటటువంటి బహుముఖమైన ఆలోచనలన్నీ ఏకీకృతం చేస్తే మీ వల్ల, మీ శక్తి వల్ల సమాజానికి, మీకు, లోకానికి హితం కలిగే అవకాశం ఉంటుంది. ఆ హితం చేకూర్చాలంటే ప్రయత్నపూర్వకంగా ఆలోచనలను ఆపి మీకు ఇష్టదైవాన్ని, ఒక్క నామాన్ని నిరంతరం జపం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండేటట్టయితే దానివల్ల మనకు మేలు కలుగుతుంది అనేటటువంటి భావన పురాణాల్లో చెప్పబడిన దానికి వెనుక ఉండే తత్వం ఇది. ఆ తత్వం అని మనం అర్థం చేసుకొని మనమందరం కూడా మోక్ష మార్గం వైపు, జీవన్ముక్తి వైపు ప్రయాణం చేద్దుము గాక. స్వస్తి, శుభం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.